రాజమహేంద్రవరం కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో ప్రతి ఇల్లు సంతోషంగా ఉంటుందని, కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పట్ల ప్రజల్లో సంతృప్తి నెలకొందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. స్థానిక 46వ డివిజన్లో 3వ రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఏపీ శెట్టివలజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూటి సత్యబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రవేణు గోపాలరాయుడు, నాయకులు మజ్జి రాంబాబు, బుడిగ రాధా తదితరులతో కలిసి డివిజన్ నాయకులు వేకుమాటి సత్యనారాయణ, అగురు ధన్రాజ్, పిడిమి ప్రకాష్, తురకల నిర్మల, మండల రవి, కేబుల్ మురళి, బుర్ర రమణ నాయుడు పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సత్వరంగా పరిష్కారం చేయాలని కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు తదితర పథకాలపై ఆరా తీశారు. ఏడాదిలో ఏపీ ప్రభుత్వం సాధించిన విజయాలు, రాబోయే కాలంలో చేయవలసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకొని మై టీడీపీ యాప్లో ఫోటో అప్లోడ్ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. సుపరిపాలనకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన పార్టీ తెలుగుదేశమని, విధ్వంసం నుంచి వికాసం దిశగా రాష్ట్రం ప్రయాణం సాగుతోందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలన చేసి అన్ని వర్గాలకు ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. పేదరికం లేని ఇల్లు చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. తమపై నమ్మకంతో అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న పుష్కరాల నాటికి నగరం రూపురేఖలు మార్చి మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం గుర్తించిన సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల తాము ప్రజల వద్దకు వెళ్లగలుగుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. స్కూల్లో రాదు ఏం పర్వాలేదు. సచివాలయం ఎవరున్నారమ్మా ఇక్కడ? అలా కాదు సచివాలయం సిబ్బంది రాశారట, అవుతుందిలే, కంగారు పడుతుంది. ఏందా నీకేం ఇబ్బంది లేదు, నువ్వేం కంగారు పడుతుంది, చేసి పడతావు. సత్యనారాయణ గారు చేస్తారు. ఇది కూడా గ్రూప్ ఫోటో అయిపోద్ది. దగ్గర చూడు ఏముంది, లేకపోతే వెంటనే అవుతుంది. కంగారు ఈవెంట్స్ రేస్ చేశారు కదా, ఆల్రెడీ చేసామనేది స్కూల్ ప్రిన్సిపల్ ఎక్కడుందా? మరి ఎలాగండి, మరి 4,000 అండి, మరి ఎలాగండి స్కూల్ అడ్మిషన్ సమాధానం చెప్పలేదు.
2 సెంట్లు భూమి వాళ్ళందరికీ ఇది ప్రస్తుతం. ఆ పైన ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఇంకా ఇప్పుడు దాకా చెప్పింది అంటే నేను అందరికీ ఒకసారి మీరు ఇది కదా కవిత గారు ఒకసారి తీసుకురా. పాప పెళ్ళయిందా? ఇంటికి తెచ్చేస్తున్నారు కదా. పెన్షన్ వస్తుంది కదా, ఇంటికి తెచ్చేస్తున్నారా? ఏం కావాలమ్మా? ఇంటికి అంటున్నారు, వాళ్ళ అమ్మాయి పేరు మీద పెట్టుకోవాలి. ఇంత ముందు పట్టాలు ఇచ్చారు, పట్టా అయినా ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు. ఎలిజిబిలిటీ లిస్ట్ లో పెట్టుకోండి అమ్మా, వెరిఫై చేస్తే. మీరేమి ఇంకా చదువుకుంటున్నారు? పెన్షన్ వస్తుంది, 4,000 వస్తుంది, ఇంటికి రైస్ ఇస్తున్నారు, ఇల్లు కావాలని చెప్పి అలా ఉంటుంది. మగవాళ్ళు లేకపోతే రాయలమ్మా, అలా సరేమ్మా, ఇప్పుడు కూడా ఓపెన్ అయ్యింది, పెట్టేద్దాంలేమ్మా. ఏంటి అలా ఉంటుంది ప్రభుత్వం పని. కొత్త ఇల్లులు ఏదైతే ఎప్పుడైతే శాంక్షన్ అయితే అప్పుడు మీకు ఇస్తారు. ఓకేనా? ఇచ్చినప్పుడు మీరు కూడా చూడు, మేనేజర్ ఆ రోజు మీరు తీసుకెళ్తారా? పాత పట్ట జిరాక్స్ అడుగుతున్నారు. అది మీరు కేసు టు కేసు చెప్పండి అమ్మా, మనం వేపిస్తున్నాం అలాగే. శ్రీనివాస్ గారు నమస్తే. ఇప్పుడు 46వ వార్డులో ఉన్నాం. ఒకటి ధనాగా తీసుకొని వస్తారు ఎక్స్ కార్పొరేటర్ గారు. అది పాత పట్ట జిరాక్స్ లేదు, కొద్దిగా ఇవన్నీ చేంజ్. కొత్త పట్ట ఉంది, దాన్ని వేస్ట్ చేసుకొని మీ దగ్గర పంపిస్తే కొద్దిగా వేయించారు. నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది టౌన్ ప్లానింగ్ అడిగారా? నేను చెప్పింది సాయంత్రం కొద్దిగా లైన్ తెచ్చేయండి. ఏమైనా చెప్పాలని చెప్పండి. టౌన్ ప్లానింగ్ చెప్పండి, నేను చెప్తాను. ఓకే, ఇది మాత్రం చూడండి, చేయించండి పట్టు.